Good evening, everyone. Yes, no audio. ఇప్పుడే స్టార్ట్ చేసాము సెషన్. సో మీకు ఇప్పటి నుండి ఆడియో వినిపిస్తుంది. ఓకే. సో మనము లాస్ట్ కొన్ని రోజుల నుండి రోజుకు ఒక్కొక్క టాపిక్ చొప్పున మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. పేరెంటింగ్ ఎలా చేయాలి, రైట్, క్యారియర్లో ఆప్షన్స్ ఏమేంటి, వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, రైట్. అలాగే ఈ రోజున మనము నో వీడియో ఎస్ ఓకే, ఈ రోజున మనము మీ అన్ని రోజుల డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆన్సర్స్ ఈ రోజు సెషన్. ఒకవేళ మీరు ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒకవేళ మీరు డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒకవేళ మీరు ఐఏఎస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఒకవేళ మీరు ఐపీఎస్ అవ్వాలి అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ అవ్వాలి అంటే ఏం చేయాలి, మీరు డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒకవేళ సిఏ కాస్ట్ అకౌంటెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, సిఎస్ కంపెనీ సెక్రటరీ అవ్వాలంటే ఏం చేయాలి, రైట్. ఈ అన్ని విషయాల మీద ఈ రోజున క్లాస్లో మనం మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దామా క్లాస్? ఎస్, ఫస్ట్ 2-3 నిమిషాలు మీరు మీ డౌట్లు అడగండి. ఏది అవ్వాలంటే మనం ఏమేమి చేయాలి అన్న దాని మీద డౌట్లు అడగండి. మీరు 4-2 అయింది, 4-5కి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐఏఎస్ అంటే ఏంటి? యాజ్ యూజువల్ అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఐఏఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి, ఐఆర్ఎస్ అంటే ఏంటి, ఐఎఫ్ఎస్ అంటే ఏంటి, సిఏ అంటే ఏంటి, సిఎస్ అంటే ఏంటి, రైట్. ఐఏఎస్ అవ్వాలంటే నేనేం చేయాలి, ఐపీఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, సిఏ అవ్వాలంటే ఏం చేయాలి, సిఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒకవేళ నేను డాక్టర్ అవ్వాలంటే, ఇప్పుడు మనం 8th 9th క్లాసెస్ వాళ్ళకి తీసుకుంటున్నాం కాబట్టి ఈ 8th క్లాస్ నుండే నేను డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, ఇంజనీర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఓకే, నేను ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి, పీడియాట్రిషియన్ గురించి చెప్పండి సార్. నిన్న క్లాస్లో మనము డిస్కస్ చేసుకున్నామండి. పీడియాట్రిషియన్ అంటే అది కూడా ఒక ఎంబీబీఎస్ లో ఒక స్పెషలైజేషన్. ఓకే, ఎంబీబీఎస్ లో ఒక స్పెషలైజేషన్. పీడియాట్రిషియన్ అంటే స్పెషల్లీ ఫర్ చిన్నపిల్లల కోసం, చిన్నపిల్లల డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం పీడియాట్రిషియన్ అంటాం. ఓకే, హౌ టు బికమ్ ఫిలిం డైరెక్టర్, how to become film director, how to become, yes, దేనికన్నా సరే ముందర ఫర్దర్ ఎడ్యుకేషన్. ఫిలిం డైరెక్టర్ అవ్వాలంటే 10th పాస్ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, ఏదన్నా మిగతా విషయాలు ఏది అవ్వాలి అనుకున్నా కూడా మీరు ఫస్ట్ 10th పాస్ అవ్వాలి, 8th పాస్ అవ్వాలి, 9th పాస్ అవ్వాలి. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. నిన్న ఎవరో అడిగారు మినిస్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని. దాని గురించి ఇప్పటికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే ఎవరి దగ్గర నా ఆన్సర్ ఉంటే టిప్స్ ఇవ్వండి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అవ్వడము మేము కూడా అయిపోతాం. హౌ టు బికమ్ ఏ ఆర్మీ, హౌ టు బికమ్ ఏ ఆర్మీ. ఆర్మీ వాళ్ళది ఎన్డీఏ ఎగ్జామ్ ఆర్మీ వాళ్ళది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి 10th 12th తర్వాత. మీరు ఆ ఎగ్జామ్ కనుక రాస్తే కనుక యూ క్యాన్ గో ఇన్ టు ది ఆర్మీ. ఓకే, ఈరోజు మన దీంట్లో బేసిక్ ఏవైతే ఉన్నాయో ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఏదైతే నాకు రెగ్యులర్గా ఇన్ని రోజుల నుండి హౌ టు బికమ్ ఏ డాక్టర్ రెగ్యులర్గా నాకు ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ని ఈరోజు నేను ఆన్సర్ చేస్తాను.
ఓకే, 8th క్లాస్ నుండి మీరు ఎలాగా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద డిస్కషన్ ఉంటుంది. చూడండి, ఒకవేళ కనుక మీరు ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీరింగ్ చేయాలి అంటే కనుక ఫోకస్ సబ్జెక్ట్స్ మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? మ్యాథ్స్ లో ఆల్జీబ్రా, జామెట్రీ, ఏదైతే జనరల్ మ్యాథ్స్ ఉందో ఆ మ్యాథ్స్ మొత్తం మీరు ఫోకస్ చేయాలి. ఫిజిక్స్, మోషన్, ఫోర్స్, ఎనర్జీ, ఇవేవైతే ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఫోకస్ చేయాలి. దెన్ నెక్స్ట్ కెమిస్ట్రీ. ఓకే, ఈ సబ్జెక్ట్స్ మీద ఎవరైతే డాక్టర్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అలాగే స్కిల్స్ టు బిల్డ్, ఏ స్కిల్స్ మీరు బిల్డ్ చేయాలి అంటే గనక లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్ లో ఉంటుంది కంప్లీట్ గా. లాజికల్ రీజనింగ్, కోడింగ్ ఏదైతే ఉంటుందో దాని బేసిక్స్, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ 3 మ్యాథమెటిక్స్ లో ఉండే అతి ముఖ్యమైనవి మీరు బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెమ్ కిట్స్, ఎస్, స్టెమ్ కిట్స్ అని ఎప్పుడన్నా విన్నారా? స్టెమ్ కిట్స్, సైన్స్ ఫేర్స్, రోబోటిక్ క్లబ్స్, ఇలాంటి యాక్టివిటీస్ లో, కోడింగ్, ఇలాంటి యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఏ హ్యాబిట్స్ మీకు 8th నుండి మీరు అలవాటు చేసుకోవాలి అంటే కనుక క్యూరియాసిటీ జనరల్స్ కొన్ని ఉంటాయి, టీమ్ వర్క్, క్లియర్ నోట్ మేకింగ్, మీరు ఏదన్నా సరే నోట్స్ ప్రిపరేషన్ అది చేస్తూ ఉండాలి. ఓకే, ప్రిపరేషన్ ఫర్ క్లాస్ 10 అండ్ బియాండ్. చూస్ సైన్స్, స్పెషల్ గా మీరు ఇంజనీరింగ్ అంటే కనుక ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. స్ట్రాంగ్ బేస్ ఫర్ జేఈఈ. ఓకే, ఐఐటి జేఈఈ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ జేఈఈ. లేకపోతే కనుక స్టేట్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ పర్టికులర్ అప్రోచ్ తోటి కనుక మీరు వెళ్తే, మీరు తీసుకుంటే కనుక, ఈ అప్రోచ్ కనుక మీరు తీసుకుంటే కనుక యూ క్యాన్ బికమ్ an engineer. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్, న్యూరాలజీ, డాక్టర్, పోలీస్, హౌ టు బికమ్ IAS. ఎస్, దానికి కూడా వస్తాము మనము. ఈ లోపల మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. స్టెమ్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్, స్టెమ్ కి ఒక ఫుల్ ఫామ్ ఉంది, అది ఏంటి అన్నది మీరు చెప్పండి నాకు. అలాగే ఎవరన్నా సరే మెడిసిన్ చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి, మెడిసిన్ చేయాలి అనుకున్న వాళ్ళు స్పెసిఫిక్ గా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ దీని మీద బైపీసీ అంటాం కదా మనము, ఆర్గానిక్ బేసిక్స్, దెన్ నెక్స్ట్ బయాలజీ, దెన్ నెక్స్ట్ ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ ఈజ్ కామన్, మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినా లేకపోతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజ్ కామన్, మీరు ఇంజనీరింగ్ వెళ్ళినా డాక్టర్ వెళ్ళినా కానీ ఓన్లీ సబ్జెక్ట్ దట్ విల్ చేంజ్ ఈజ్ మ్యాథ్స్. ఇక్కడేమో ఇంజనీరింగ్ లో మ్యాథ్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది, దెన్ నెక్స్ట్ మీకు మెడిసిన్ లో ఏమో బయాలజీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, స్కిల్స్ టు బిల్డ్, అబ్జర్వేషన్, ఎంపతి, కమ్యూనికేషన్, సైంటిఫిక్ క్యూరియాసిటీ. ఈ స్కిల్స్ మీకు డాక్టర్ అవ్వాలంటే గనక మీకు అతి ముఖ్యమైన స్కిల్స్ ఇవి. ఓకే, అలాగే మీరు ఏవేవి యాక్టివిటీస్ చేయాలి అంటే కనుక బయాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయాలి, హెల్త్ అవేర్నెస్ డ్రైవ్స్ ఏమైనా ఉంటే వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్. ఓకే, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ అంటే ఏంటి? దెబ్బ తగిలితే కనుక మనము ఆయింట్మెంట్ అది రాసి ఏదైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తామో ఆ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. దెన్ నెక్స్ట్ షాడోయింగ్ ఏ డాక్టర్ అంటే ఏంటి అంటే బి ఫార్మసీ వేరండి, మెడిసిన్ వేరే. మీరు బి ఫార్మసీ కూడా మీకు బయాలజీ ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి. బి ఫార్మసీ ఇవి చేసిన వాళ్ళు మోస్ట్లీ ఫార్మసిటికల్ కంపెనీస్ లో వర్క్ చేయడము,
ఓకే, లేదంటే కనుక మీకు మీకు ఏపీ తెలంగాణలో ఎవరన్నా కానీ మెడికల్ షాప్ పెట్టుకోవాలి అంటే వాళ్ళు బి ఫార్మసీ అడుగుతూ ఉంటారు. సో ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేయడము, లేదు అంటే కనుక వాళ్ళంతట వాళ్ళే మెడికల్ షాప్ పెట్టుకోవాలి, అలాంటి వాటికి మీకు బి ఫార్మసీ యూజ్ ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. ఓకే, దెన్ నెక్స్ట్ అతి ముఖ్యమైనది మెడిసిన్ వాళ్ళకి ఏంటి అంటే మెడికల్ క్యూరియాసిటీ జర్నల్స్ ఉన్నాయి. ఓకే, డిసిప్లిన్డ్ స్టడీ, యోగా, స్పోర్ట్స్ యోగా ఫర్ స్టామినా, ఇవి ఈ లైఫ్ స్టైల్స్. మీరు ఎందుకంటే డాక్టర్స్ అంటే ముందర అందరికంటే ఫిట్గా ఉండాల్సింది డాక్టరే. అందరికంటే ఫిట్గా ఉండాలంటే డాక్టరే మెయిన్. అలాగే చూస్ సైన్స్ స్ట్రీమ్. ఇక్కడ మనము 10th తర్వాత ఇంజనీరింగ్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నాం కదా, అలాగే మీరు మెడిసిన్ చదవాలి అంటే మీరు తీసుకోవాల్సిన స్ట్రీమ్ ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బైపీసీ అంటాం కదా మనం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. స్ట్రాంగ్ ఎన్సిఆర్టి ఫౌండేషన్ ఫర్ నిట్. మనము రాయాల్సిన ఎగ్జామ్ ఏంటి అంటే మెడిసిన్ చేయాలి అంటే నిట్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ చేయాలి అంటే ఇంజనీరింగ్ చేయాలంటే కనుక మీకు ఐఐటి జేఈఈ అని ఉంటుంది. ఐఐటి జేఈఈ రాస్తే కనుక మీరు ఐఐటీస్ ఉంటాయి కదా, ఇండియాలో ఉన్న ఐఐటీస్లో మీరు అక్కడ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే ఐఐటి జేఈఈలో జాయిన్ అవుతారు. అలాగే మీకు ప్రతి స్టేట్కి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణకు కానీ ఎంసెట్ ఎగ్జామ్ అని, ఎంసెట్ కాదు ఇప్పుడు ఈసెట్ అనుకుంటా, ఎంసెట్ ఇంతకు ముందర ఎంసెట్ అని ఉండేది. ఓకే, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉండేది. ఇప్పుడు ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయింది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలంగాణలో. ఎందుకంటే మెడిసిన్ కి అందరూ నిట్ ఎగ్జామే రాయాలి, ఇప్పుడు సెంట్రలైజ్డ్ అయిపోయింది కాబట్టి నిట్. రైట్, దిస్ ఇస్ ఫర్ 8th and 9th ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. ఓకే, దెన్ నెక్స్ట్ మన అందరూ అడిగే నెక్స్ట్ కోర్స్ చూడండి ఇక్కడ. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. ఐఏఎస్ అంటే అందరికీ తెలుసు కలెక్టర్, ఐపీఎస్ అంటే అందరికీ తెలుసు పోలీస్ ఉన్నతాధికారి. పోలీసులు అందరూ ఐపీఎస్ వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. పోలీసుకి మామూలు మన మన కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఎస్ఐ కానీ వీళ్ళందరికీ సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు ఏంటి అంటే మొత్తం జిల్లాకి అధికారి ఉంటారు. కలెక్టర్ ఎలాగా హైయెస్ట్ పోస్టో అలాగా మనకి ఐపీఎస్ కూడా అదే ఇంపార్టెంట్ పోస్ట్. ఓకే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు. ఓకే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ. ఈ ఎస్పీలందరికీ పైన ఇంకోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా ఐపీఎస్ వాళ్ళే ఉంటారు, సీనియర్ ఐపీఎస్ వాళ్ళు. వాళ్ళని ఏమంటామంటే మనం ఐజీ అంటాము. ఓకే, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆయన ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్న అందరు పోలీసులకి ఆయనే హెడ్. ఓకే, ఐఎఫ్ఎస్ అంటే 2 వస్తాయి, ఫారిన్ సర్వీస్ రావచ్చు లేకపోతే ఫారెస్ట్ కూడా రావచ్చు. ఇక్కడ సివిల్స్ నుండి వెళ్ళేది ఫారిన్ సర్వీసెస్. ఫారిన్ సర్వీసెస్ అంటే వీళ్ళు కనుక ఐఎఫ్ఎస్ క్వాలిఫై అయితే వీళ్ళు ఏదన్నా దేశాలకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఏదన్నా దేశాలకి రాయబారి కింద కానీ లేకపోతే వేరే దేశాల్లో మనకి ప్రతి దేశంలోనూ మన ఇండియా వాళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది కదా. ఓకే, రాయబార కార్యాలయము అంటారు. ఓకే, దాంట్లో జాబ్, సీనియర్ జాబ్ కానీ అవన్నీ ఈ ఐఎఫ్ఎస్ వాళ్ళు ఉంటారు. ఐఆర్ఎస్ వాళ్ళు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, వీళ్ళందరూ ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్, రైట్, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ రెవెన్యూ సర్వీసెస్ వీళ్ళందరూ.
వీళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ చూస్తే కనుక సోషల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఈ అన్నిటల్లోనూ వాళ్ళు నిష్ణాతులై ఉండాలి సివిల్స్ కి వెళ్ళాలి అంటే కనుక. దెన్ నెక్స్ట్ స్కిల్స్ టు బిల్డ్, ఏ స్కిల్స్ వాళ్ళు 8th 9th నుండి బిల్డ్ చేసుకోవాలి అంటే కనుక ఎనలిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, లీడర్షిప్, కమ్యూనికేషన్, ఇవి అతి ముఖ్యమైనవి. డెసిషన్ మేకింగ్ మీకు స్టార్టింగ్ క్లాస్లోనే మీకు ఒకసారి చెప్పాను, తుఫాన్ వస్తోంది, తుఫాన్ వచ్చేటట్టు ఉంది అంటే ఎలాంటి డెసిషన్లు తీసుకోవాలి, ఎవరిని అలర్ట్ చేయాలి. లీడర్షిప్ అంటే అక్కడే వస్తుంది. జిల్లా అధికారి ఓకే ఎవరెవరితో కోఆర్డినేట్ చేసి ఆ తుఫాను బారి నుండి జనాలని రక్షించి వాళ్ళని రెస్పెక్టివ్ ప్లేసెస్ కి పంపించాలి అంటే డెసిషన్ మేకింగ్. కానీ లేకపోతే తుఫాను వచ్చేసి మన ఇళ్లలోకి నీళ్లు వచ్చేసిన తర్వాత ఇంకా గవర్నమెంట్ చేసేది ఏమీ ఉండదు. మన ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఓకే మన ఇళ్లలోకి నీళ్లు రాకుండా, మన ఆస్తులు ఏవి పోకుండా, ప్రాణాలు ఏవి పోకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యల్ని డెసిషన్ మేకింగ్, కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అంటారు. అప్పుడు ఏంటి, అప్పుడు మన ఆస్తికి ఎలాంటి ఇబ్బంది రాదు, మన ప్రాణాలకి ఇబ్బంది రాదు. రైట్. కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆస్తిని కాపాడలేని పరిస్థితుల్లో కనుక పరిస్థితి వచ్చింది అంటే గవర్నమెంట్ ప్రజల ఆస్తి కంటే కూడా ప్రాణాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఓకే ఫస్ట్ మనం జనాలని కాపాడామా లేదా, రైట్, జనాలని కాపాడామా లేదా అన్న దాని మీదే ఫోకస్ చేస్తారు వీళ్ళు. అలాగే మీరు ఏ యాక్టివిటీస్ అంటే డిబేట్స్ కానీ, క్విజ్ కానీ, న్యూస్ సమ్మరీస్ కానీ, ఇలాంటివన్నీ మీరు ఎక్కువ న్యూస్ ఆర్టికల్స్ చదువుతూ ఉండాలి. లేటెస్ట్ విషయాలన్నిటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు యుఎస్ వాళ్ళు మన దేశం మీద 50% టారిఫ్ పెట్టారు, దానివల్ల ఇండియాకి లాభమా నష్టమా అని చెప్పి మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడిగితే మీరు లాజికల్ రీజనింగ్ తోటి అన్ని డీటెయిల్స్ తోటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి మీ దగ్గర థరోగా నాలెడ్జ్ ఉండాలి. ఓకే ఏది మనము చేయాలి, ప్రిపరేషన్ ఫర్ 10th అండ్ బియాండ్. 10th తర్వాత ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎనీ స్ట్రీమ్ పాసిబుల్. ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఎవరన్నా సరే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరన్నా సరే వాళ్ళు ఐఏఎస్ కి ఎగ్జామ్ రాసి వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు వాళ్ళు. ఓకే లెటర్ యూపీఎస్సి ప్రిపరేషన్, యూపీఎస్సి ఎగ్జామ్ ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అంటారు, సివిల్ సర్వీసెస్. రైట్, ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యి దాంట్లో వచ్చే ర్యాంకింగ్స్ బట్టి టాప్ ర్యాంక్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఐఏఎస్, దాన్ని నెక్స్ట్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఆ విధంగా అది హైరార్కీ అంటాం మనది. ఫస్ట్ ఈజ్ టాప్ పొజిషన్ ఐఎఫ్ఎస్, ఐఏఎస్, తర్వాత ఐపీఎస్, తర్వాత ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇవన్నీ వస్తాయి. లాస్ట్ ఇంకోటి సిఏ. సిఏ అంటే ఏంటి, చార్టెడ్ అకౌంటెంట్. సిఎస్ అంటే ఏంటి, కంపెనీ సెక్రటరీ. చార్టెడ్ అకౌంటెంట్స్ మనకి ఎక్కడ మనకి అవసరం ఉంటారు, ఎనీ ఐడియా? ఐపీఎస్ అంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటారండి, స్టేట్ వైజ్ ఒకళ్ళు ఉంటారు. మనకి ఆంధ్రాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు. ఓకే వీళ్ళందరి మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు. ఆయనని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటారు. ఓకే ఈ లోకల్లో డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎస్పీ అంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎస్పీ అన్నది గుర్తుపెట్టుకోండి, ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే కనుక ఆయన జిల్లా ఉన్నతాధికారి పోలీసుల్లో. సబ్ ఇన్స్పెక్టర్ అంటే కనుక అది తక్కువ పొజిషన్, అది ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ కి మటుకే వర్తిస్తుంది.
ఒక జిల్లాలో ఒకవేళ ఒక 100 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అంటే ఆ 100 పోలీస్ స్టేషన్లకు ఒక బాస్ ఉంటారు కదా, ఆయనే ఎస్పీ. ఆ క్వాలిఫికేషన్ ఐపీఎస్ ద్వారానే వస్తుంది. హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ అవర్ కెరియర్. ఇది ఇది బట్టి వాళ్ళది ఉంటుందండి. సక్సెస్ అన్న దానికి మీనింగ్ చాలా వైడ్ ఉంటుంది. ఓకే, మీరు సక్సెస్ అంటే 100 కోట్లు సంపాదిస్తే సక్సెస్ అనుకుంటారా? లేకపోతే మీరు అబ్దుల్ కలాం గారు లాగా ఏదన్నా, లేకపోతే మొన్న మనము టీచర్స్ డే జరుపుకున్నాం కదా, అలాగా ఒక ఒక ఉన్నతమైన విషయాన్ని చేయడము మీరు సక్సెస్ఫుల్ అనుకుంటున్నారా? సక్సెస్ అన్నది మీరు ఎలా అనుకుంటున్నారు? సొసైటీ సక్సెస్ ని చూసే విధానం వేరే ఉంటుంది. సొసైటీ సక్సెస్ ని చూసే విధానం డబ్బులు బట్టి. మీకు 100 కోట్లు ఉన్నాయా? మీకు ఒక కుర్చీ వేస్తారు. మీ దగ్గర డబ్బులు లేవా? మిమ్మల్ని నిల్చోబెట్టి మాట్లాడతారు. ఓకే, కాబట్టి ఆ సక్సెస్ అన్నదానికి మీనింగ్ మీకు మీరే డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సిఎస్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇంకొక విషయం, మీకు అతి ముఖ్యమైన విషయము ఏంటి అంటే హౌ టు బికమ్ ఏ గ్రేట్ క్రికెటర్. చెప్తున్నా కదండి, గ్రేట్ క్రికెటర్ అవ్వాలంటే మీరు ఫస్ట్ క్రికెట్ నేర్చుకోవాలి, క్రికెట్ కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకున్న తర్వాత అండర్-15 ఇండియాలో అండర్-15 ఉంటాయి. అండర్-15, అండర్-19 స్టేట్ లెవెల్లో ఆడాలి అంటే మీరు రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ మొయినుద్దౌలా క్రికెట్ అని ఉంది, రంజీ ట్రోఫీ ఉన్నాయి. ఆ వాటిల్లో బాగా పర్ఫార్మ్ చేస్తే కనుక యూ మైట్ గెట్ ఛాన్స్ డైరెక్ట్లీ ఇన్ ఇంటర్నేషనల్. లేదు అంటే కనుక అట్లీస్ట్ యూ విల్ గెట్ ఛాన్స్ ఇన్ ఐపీఎల్లో కనుక బాగా ఆడితే కనుక దెన్ యూ విల్ గెట్ ఛాన్స్ ఇన్ ఐదర్ వన్ డే ఆర్ T20 ఆర్ టెస్ట్. వాటిల్లోకి వెళ్ళిన తర్వాత మీరు పర్ఫార్మెన్స్ చేయగా యూ విల్ బికమ్ ఏ గ్రేట్ క్రికెటర్. సో అది ఒక కనీసం మీరు 8వ క్లాసు నుండి తీసుకుంటే అది ఒక 10-15 ఏళ్ల యజ్ఞము. 10-15 ఏళ్ళు ఎలాంటి ఇవి లేకుండా చేస్తే కనుక యూ క్యాన్ బికమ్ ఏ గ్రేట్ క్రికెటర్. దెన్ నెక్స్ట్ మీకు ఒక డౌట్ వస్తూ ఉంటాయి, ఓకే ఇది చేద్దాం అనుకుంటున్నాం కానీ సార్ హౌ టు బికమ్ అన్ ఐఏఎస్. సార్ ఇప్పుడే చెప్పారు సార్, మీకు వీళ్ళు ఎవరో తెలియదు, మరి 422 మరి ఇప్పుడు జాయిన్ అయ్యారో ఏమో తెలియదు. యువర్ వాయిస్ ఈస్ నాట్ అవైలబుల్ సార్. సార్ వాయిస్ వస్తుంది సార్, చాలా మంది వింటున్నారు. ఓకే, ఐఏఎస్ ఎలా అవ్వాలి అన్నది ఇక్కడ మేము ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఐఏఎస్ చదవాలి అంటే కనుక మీరు మీ మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అన్నది మీరు చూసుకోవాలి. మీరు మెయిన్ సబ్జెక్ట్ చూసుకుని ఎనీ ఐఏఎస్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అనలిటికల్ థింకింగ్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్. మీరు ఐఏఎస్ అవ్వాలి అంటే కనుక యూ నీడ్ టు టాప్ ఇన్ యూపీఎస్సి అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక మీరు టాప్ చేస్తే యూ క్యాన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, దాని తర్వాత బెస్ట్ బుక్స్. మనం ఓకే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, వాట్ ఆర్ ద రిసోర్సెస్ ఐ నీడ్ టు చెక్ అంటే కనుక మీరు ఇంజనీరింగ్ చదవాలి అంటే కనుక చూడండి, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ బై H.C. శర్మ, మ్యాథమెటిక్స్ ఫర్ క్లాస్ 11th and 12th R.D. శర్మ, ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ ఫిజిక్స్, ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ నాలుగు బుక్కులు మీరు చదివి దెన్ నెక్స్ట్ NPTEL అన్అకాడమీ JEE, వేదాంతు JEE, ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్, బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్. హౌ టు బికమ్ మ్యాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఫస్ట్ మీరు ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి, దాని తర్వాత యూ క్యాన్ బికమ్ మ్యాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇవి ఛానల్స్ అండి. అలాగే మనకి
జర్నల్స్ ఉన్నాయి. IEEE స్పెక్ట్రమ్ అని, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని, రెజొనెన్స్ సైన్స్ మ్యాగజైన్ అని, ఈ మ్యాగజైన్స్ కూడా తరచూ చదువుతూ ఉండాలి. అలాగే ఇవి వెబ్సైట్స్ NPTEL, IIT JEE, కోర్సెరా ఇంజనీరింగ్, ఎడెక్స్ ఇంజనీరింగ్, ASME.org. ఈ తర్వాత క్లాస్ తర్వాత కూడా మీరు నా ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకొకటి 2 సార్లు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మీరు చూడండి. చూస్తే గనక దీంట్లో అన్ని డీటెయిల్స్ నేను మెన్షన్ చేశాను. వాటిల్లోంచి మీరు తీసుకుని చదువుకోవచ్చు మీరు. ఓకే, అలాగే మెడిసిన్ చేయాలనుకున్న వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు ఐదర్ మెడిసిన్ కి కానీ లేకపోతే ఇంజనీరింగ్ కి కానీ కామన్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కామన్. మీరు ఇంజనీరింగ్ కి మ్యాథ్స్ వేరే ఉంటుంది. దెన్ నెక్స్ట్ డాక్టర్ మెడిసిన్ కి మీకు బయాలజీ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, NCERT బయాలజీ, ఆబ్జెక్టివ్ బయాలజీ బై దినేష్ అయిన బుక్. ఓకే, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ HC వర్మ ఫర్ నీట్, స్పెషల్లీ ఫర్ నీట్ ఎగ్జామ్ కి HC వర్మ ఫర్ నీట్. ఎసెన్షియల్స్ ఆఫ్ మెడికల్ సైకాలజీ శంభులింగం. దెన్ నెక్స్ట్ రాబిన్స్ పాథాలజీ. దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ సజెస్టెడ్. ఈ బుక్స్ కనుక మీరు చదివితే, ఈ బుక్స్ చదివి మీరు ఇంకా ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చూడండి. డాక్టర్ నజీబ్ లెక్చర్స్, అన్అకాడమిక్ నీష్, ఆకాష్, బైజూస్ నీట్, ఖాన్ అకాడమీ మెడిసిన్, ఆస్మోసిస్. ఇవి సమ్ యూట్యూబ్ ఛానల్స్. మీరు మీ మొబైల్లోనే యూట్యూబ్ ఛానల్స్ చూసి ఈ పర్టికులర్ కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అలాగే జర్నల్స్ మీరు చదవాలి అనుకుంటే కనుక జర్నల్స్ ల్యాండ్సెట్ అని ఒకటి ఉంది. IJMR అంటే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ BMJ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది జర్నల్స్. ఓకే, ఈ జర్నల్స్ తర్వాత వెబ్సైట్స్ చూస్తే కనుక నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది. అలాగే NIT అఫీషియల్ అని NTA.ac.in అని ఒక వెబ్సైట్ ఉంది. PubMed, WebMed, Medline Plus. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెబ్సైట్స్. ఎవరైతే మెడిసిన్ చదవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇవి చూడొచ్చు. ఓకే, MBBS ఫుల్ ఫామ్ ఇన్ తెలుగు. MBBS పూర్తి ఫారం గురించి ఎవరు మీకు ఏమి చెప్పరు. ఇది డీటెయిల్ ఇచ్చిందండి. మీకు MBBS కి మీకు ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్ ఉంది. ఆ ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్నే మనము MBBS అంటే చూడండి, దాన్నే వాళ్ళు ఇంగ్లీష్నే తెలుగులో రాశారు. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. BDS అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఓకే, అదే తెలుగులో తీసుకోవాలి మీరు. సార్, రిప్లై టు మై క్వశ్చన్. మీ క్వశ్చన్ ఏంటండి ఇది? మీ క్వశ్చన్ ఒకసారి టైప్ చేస్తారండి. మీరు రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. APRS, MBBS ఫుల్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను వీళ్ళకి. దెన్ నెక్స్ట్ హౌ టు బికమ్ ఏ టీచర్. ఇది కూడా మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. B.Ed చదివితే కనుక వాళ్ళు
బిఎడ్ చదివితే కనుక వాళ్ళు టీచర్ జాబ్ చేయొచ్చు. బిఎడ్ తర్వాత ఎంఈడి. నక్సలైట్లు అన్నా సోల్జర్ అన్నా మన సరిహద్దుల్లోనే ఉంటారా సార్? ఇంజనీరింగ్ బెస్ట్ కాలేజ్ ఫర్ గర్ల్స్, సిఈసి ఫుల్ ఫామ్ బెస్ట్ కాలేజెస్ ఫర్ గర్ల్స్. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు. ఓకే, సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే, అలాగే మన ఐఏఎస్ ఐపీఎస్ చూడండి ఇక్కడ. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీ ఎన్సిఆర్టి 6 to 12, ఎన్వైర్న్మెంట్ బై శంకర్ ఐఏఎస్. ఇవి సమ్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్. అలాగే మీకు యూట్యూబ్ ఛానల్స్ కనుక వెళ్తే దృష్టి ఐఏఎస్, అన్అకాడమీ యూపీఎస్సి, స్టడీ ఐక్యూ, బైజు ఐఏఎస్, విజన్ ఐఏఎస్. ఇవి మీరు యూట్యూబ్ ఛానల్లో కనుక ఈ వర్డ్స్ టైప్ చేస్తే కనుక ఆ డీటెయిల్స్ వస్తాయి. ఎవరైతే ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారో. అలాగే బెస్ట్ జర్నల్స్ చూడండి, కురుక్షేత్ర, యోజన, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఈపీడబ్ల్యూ, ఫ్రంట్ లైన్. అలాగే మీకు వెబ్సైట్స్ ఉన్నాయి. యూపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్, పిఆర్ఎస్ ఇండియా, రాజ్యసభ, టీవీ ఆర్కైవ్స్, పిఐబి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెబ్సైట్స్. ఇంకా చూడండి కాస్ట్, చార్టర్డ్ అకౌంట్ కూడా ఐసిఏఏ స్టడీ మెటీరియల్, ట్యాక్స్మెన్, డైరెక్ట్ ట్యాక్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే కంపెనీ సెక్రటరీ కూడా సేమ్ డీటెయిల్స్. ఓకే, దెన్ నెక్స్ట్ సిఈసి ఫుల్ ఫామ్ అడిగారు. హౌ టు బికమ్ an IAS? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్? హౌ టు గెట్ జాబ్ ఇన్, ఒక్క నిమిషం అండి. హౌ టు గెట్, మీకు కొన్ని విషయాలు చూడండి ఇక్కడ. హౌ టు బికమ్ ఆఫ్టర్ 12th, ఆఫ్టర్ 10th. మీరు ఎప్పుడు అవ్వాలి అనుకుంటున్నారు? ఓకే, సరే చూడండి. ఆఫ్టర్ 10th చూద్దాం. ఆఫ్టర్ 10th మీరు కనుక ఎయిర్ ఫోర్స్, ఇక్కడ అడిగింది మీరు ఎయిర్ ఫోర్సే కదా అడిగింది. యా, ఎయిర్ ఫోర్స్ చూడండి. ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ 3 పార్ట్స్. ఒకటేమో సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అండ్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ మీరు కనుక క్వాలిఫై అయితే యూ క్యాన్ గో ఇన్ టు ఎయిర్ ఫోర్స్. హౌ టు బికమ్ మ్యాన్ ఆఫ్టర్ 12th. చూడండి ఇక్కడ ఆఫ్టర్ 12th మినిమం క్వాలిఫికేషన్ వాళ్ళు 12th అని పెట్టారు. జస్ట్ మన ఇండియాలో చూద్దాం. హౌ టు బికమ్ ఏ బ్యాంక్ మేనేజర్ ఇన్ ఇండియా. టు బికమ్ బ్యాంక్ మేనేజర్ you need a bachelor's degree, relevant banking experience, and to pass competitive examination like IBPS PO or SBI PO. ఓకే, సో మీరు బ్యాంక్ మేనేజర్ అవ్వాలి అంటే కనుక బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ గ్రాడ్యుయేషన్. ఓకే, గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఈ ఎగ్జామ్స్ రాయాలి. ప్రొఫెషనరీ చూడండి ఇక్కడ పిఓ అంటే మీరు మళ్ళీ డౌట్ పడచ్చు, సార్ పిఓ అంటే ఏంటి అని. ప్రొఫెషనరీ ఆఫీసర్. ఓకే, ప్రొఫెషనరీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ఉంటుంది బ్యాంక్ వాళ్ళది. ఆ బ్యాంక్ వాళ్ళ ఎగ్జామ్ కనుక మీరు క్లియర్ చేస్తే కనుక దెన్ యూ క్యాన్ బికమ్ ఏ బ్యాంక్ మేనేజర్. ఈ తర్వాత
సార్ న్యూరాలజీ డాక్టర్ గురించి చెప్పండి సార్. న్యూరాలజీ డాక్టర్ అంటే కనుక బ్రెయిన్ రిలేటెడ్ ఉంటాయి చూడండి. బ్రెయిన్ రిలేటెడ్ బ్రెయిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని న్యూరాలజిస్ట్ అంటారు. హౌ టు బికమ్, ఇక్కడ ఎవరో న్యూటన్ అంటే ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. న్యూటన్ అంటే ఆయన ఒక సైంటిస్ట్ అండి. ఆయన న్యూటన్ లా కనిపెట్టారు. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని చెప్పి. ఓకే, దెన్ నెక్స్ట్ హౌ టు బికమ్ ఏ నేవీ ఆఫీసర్. మనం ఇప్పటివరకు ఆర్మీ చూసాము, నేవీ చూసాము. అలాగే మీకు ఇక్కడ నేను చెప్తున్నా కదా, మీరు గూగుల్లో కనుకను ఆఫ్టర్ కాలేజ్, ఆఫ్టర్ 12th, ఇప్పుడు అందరు 8th 9th ఉన్నారు కాబట్టి 10th చూడండి. హౌ టు బికమ్, చెక్ ది ఎలిజిబిలిటీ ఫర్ యు ఆర్ టార్గెటింగ్, అప్లై ఫర్ రెస్పెక్టివ్ ఎగ్జామ్. ఎన్డిఏ కానీ, సిడిఎస్ కానీ, ఐనిట్ కానీ, ఇవన్నీ రిటర్న్ ఎగ్జామినేషన్స్. ఈ పర్టికులర్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ మీరు క్వాలిఫై అయితే కనుక దెన్ యూ క్యాన్ బికమ్ ఏ డాక్టర్. ఓకే, ఎన్డిఏ, సిడిఎస్, ఐనిట్ ఈ ఎగ్జామ్స్ మీరు క్లియర్ చేస్తే కనుక మీరు డాక్టర్ అవుతారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ IBPS ఫుల్ ఫామ్ సార్? IBPS ఫుల్ ఫామ్ ఇన్ బ్యాంకింగ్ అని చెప్పి కొడితే చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. వీళ్ళు ఈ పర్టికులర్ ఇది మీకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి ఏంటి అన్న డీటెయిల్స్ ఇస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ పర్టికులర్ బ్యాంక్, ఓకే, SBI అంటే కనుక అది ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళదే. కానీ ఈ IBPS ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అన్ని పొజిషన్స్, రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఫర్ వేరియస్ బ్యాంక్స్ పొజిషన్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ రోల్స్ ఇన్ నేషనలైజ్డ్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. SBI అన్నది ఓన్లీ SBIకే పరిమితం అవుతుంది ఆ ఎగ్జాము. ఈ IBPS ఎగ్జామ్ అయితే కనుక మీరు గ్రామీణ బ్యాంకులు, మన రూరల్లో కనుక గ్రామీణ బ్యాంక్స్ అవి ఉంటాయి కదా, వాటిల్లో కూడా రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పొజిషన్స్ కూడా ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ యూస్ఫుల్ ఉంటుంది. How to become a soldier? Sir, once again keep the IAS flowchart and MBBS please. Okay, ఒక్క నిమిషం అండి. IAS ఫ్లోచార్ట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. IAS కి మీకు అవసరమైనది అన్నిటికంటే కూడా ముఖ్యమండి. ఒకటి అతి ముఖ్యమైనది మీకు. ఓకే, ఇది అతి ముఖ్యమైనది. ఒక 10 minutes మీరు నా ఫోకస్ ని డీవియేట్ చేయకుండా ఉంటే కనుక ఒక 10 minutes లో మీకు, ఒకవేళ కనుక మీరు ఇంజనీర్ అవ్వాలి అంటే కనుక ఇయర్లీ మీరు ఏం చెయ్యాలి, 8th class లో ఏం చేయాలి, 9th ఏం చేయాలి, 10th ఏం చేయాలి, 11th ఏం చేయాలి, 12th ఏం చేయాలి అన్నది ఇక్కడ ఇచ్చాను చూడండి మీరు. ఓకే, ఒకవేళ మీరు ఇంజనీర్ అవ్వాలంటే కనుక మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 8th class నుండి మ్యాథ్స్ అండ్ సైన్స్ లో మీరు బేసిక్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి. అది ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడండి. NCERT ఎగ్జామ్స్ రాయడము, ఒలింపియాడ్స్ రాయడము. ఓకే, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఏంటి అంటే మీరు కోడింగ్ నేర్చుకోవడం కానీ, లేకపోతే సైన్స్ క్లబ్స్ ఉంటాయి కదా వాటిల్లో జాయిన్ అవ్వడం కానీ, ఒకవేళ అలాంటి ఫెసిలిటీస్ ఉంటే. లేదు అంటే కనుక ఇగో ప్రాక్టీస్ NCERT థరోలీ, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయడము, అది 8th లో, క్లాస్ 9th లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, స్టార్ట్ అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్ HC వర్మ బేసిక్స్, RD శర్మ అండ్ లాజికల్ థింకింగ్. ఇది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీరు కంపల్సరీగా అన్ని అలాగా ఇయర్ ఆన్ ఇయర్ చేసుకుంటూ ఉండాలి. దాని నెక్స్ట్ క్లాస్ 10th కేమో ఫౌండేషన్ ఫర్ JEE. ఇగో చూడండి ఇక స్టెప్స్ ఇచ్చారు వాళ్ళు.
finish NCERT, begin JEE foundation courses, FIIT, ఆకాష్, PW, వేదాంతు, ఇవన్నీ ఇన్స్టిట్యూట్ పేర్లు అండి. సమ్ ఇన్స్టిట్యూట్ పేర్లేవో. సో టైం మేనేజ్మెంట్ ఇలాగా ఈ ఇన్స్టిట్యూట్సే కాకుండా చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. వాటిల్లో ఎక్కడన్నా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అలాగే క్లాస్ 11th లో ఏం చేయాలంటే కోర్ ప్రిపరేషన్, డీప్ డైవ్ ఇంటూ PCM విత్ HC శర్మ, దెన్ నెక్స్ట్ NCERT కెమిస్ట్రీ కోచింగ్ మెటీరియల్, వీక్లీ మాక్ టెస్ట్లు రాయడము, గ్రూప్ స్టడీస్ లో పాల్గొనడము, నేషనల్ లెవెల్లో ఒలింపియాడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయడము, ఇవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్. 12th లో ఫైనల్ ప్రిపరేషన్, బోర్డ్ ఎగ్జామ్స్ ఫైనల్ ప్రిపరేషన్. దెన్ నెక్స్ట్ బ్యాలెన్స్ బోర్డ్స్, JEE మెయిన్స్ అడ్వాన్స్డ్, సాల్వ్ పాస్ట్ 10 years పేపర్స్, రివైజ్ ఫార్ములాస్. ఇది మీ 12th లో చేయాల్సినది. అంటే మీ 5 years ఎజెండా ఇక్కడ క్లియర్ కట్ గా ఈ ఎజెండా ప్రకారం మీరు ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంటే కనుక యూ క్యాన్ క్లియర్ యువర్ IIT JEE ఎగ్జామినేషన్. ఓకే, అలాగే ఇది MBBS కూడా సేమ్ స్టైల్. క్లాస్ 8th లో బయాలజీ సైన్స్, దెన్ నెక్స్ట్ క్లాస్ 9th లో కూడా బయాలజీ సైన్స్, NCERT ఎగ్జామినేషన్, ఒలింపియాడ్. ఏదైతే మనము ఇంజనీరింగ్ కి చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ కూడా వచ్చేస్తాయి, మెడిసిన్ కూడా. కాకపోతే అక్కడ JEE ఫౌండేషన్ ఫర్ JEE ఉంటే కనుక ఇక్కడ ఫౌండేషన్ ఫర్ NIT ఉంటుంది మెడిసిన్ కి. దిస్ ఈజ్ అబౌట్ యువర్ మెడిసిన్. అలాగే చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ. ఓకే, అతి ముఖ్యమైనది మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ కి. ఎందుకు నేను ఇక్కడ ఇంజనీరింగ్ మెడిసిన్ చెప్పాను అంటే కనుక నెక్స్ట్ 5 years మెడిసిన్ మీరు IAS అవి చేయాలి అంటే కనుక మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. కానీ మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సినది +12. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంజనీర్ అవ్వాలనుకున్నా, మెడిసిన్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది యువర్ +2. సో కాబట్టి +2 వరకు ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, IIT ఫుల్ ఫామ్ తెలుసా అండి? ఇగో ఇక్కడ ఏది మీకు కావాలన్నా కూడా IIT JEE ఫుల్ ఫామ్ అని ఇచ్చేస్తే అయిపోతుంది. IIT JEE 11th 12th ఏం చేశారు, రైట్? ఇక్కడ మనకి క్లాస్ 8th. ఒకవేళ IAS అసలు ఎందుకు అవ్వాలి అనుకున్నాడు? అర్జున్, మీరా అండ్ రాహుల్ అనే ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ 8th లో అర్జున్ కి ఒక IAS టాక్ తోటి అతను ఇంప్రెస్ అయ్యి IAS అవ్వాలి అనుకున్నాడు. దాని తర్వాత ఏం చేయడం స్టార్ట్ చేశాడు? రీడింగ్ న్యూస్ పేపర్స్, కీప్ ఏ డైరీ ఆఫ్ వర్డ్స్ అండ్ ఈవెంట్స్. ఫస్ట్ ఏంటి, మొత్తం అంతా న్యూస్ పేపర్లు చదివి ఆ న్యూస్ పేపర్లోంచి కొత్త వర్డ్స్ రాసుకుని వాటితోటి సెంటెన్సెస్ ఫామ్ చేయడం నేర్చుకుని, సో కమ్యూనికేషన్, దెన్ నెక్స్ట్ ఏమేమి ఈవెంట్స్ ఏ ఇయర్ లో జరిగాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది అన్ని రాసుకోవడం స్టార్ట్ చేశాడు 8th లో. ఓకే, క్లాస్ 9th లో చూడండి, స్ట్రెంగ్తెన్ హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, జాయింట్ డిబేట్స్ అండ్ స్పీచెస్. సో అతను టార్గెట్ పెట్టేసుకున్నాడు కాబట్టి IAS అని చెప్పి తను హిస్టరీ కానీ, సివిక్స్ కానీ, జాగ్రఫీ కానీ తన మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకుంటూ ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చేసరికి మేనేజర్స్ బోర్డ్స్. ఓకే, మేనేజర్స్ బోర్డ్ అని ఎందుకన్నారంటే 10th తన ఎడ్యుకేషన్ అసలు ముందర IAS అవ్వాలంటే ముందు 10th పాస్ అవ్వాలి, 12th పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి కదా. సో ముందు 10th ఎగ్జామినేషన్స్ తో పాటు అవేర్నెస్, రైట్ వీక్లీ ఎస్సెస్, కంటిన్యూస్ డైలీ న్యూస్ రీడింగ్ ఇలాగా 10th క్లాస్ లో కంప్లీట్ చేసుకున్నాడు. దాని నెక్స్ట్
తను ఐఏఎస్ అవ్వాలి అనుకున్నాడు కాబట్టి క్లాస్ 11th లో ఏం తీసుకున్నాడంటే హ్యూమానిటీ సబ్జెక్ట్స్ తీసుకున్నాడు. హ్యూమానిటీస్ అంటే హెచ్ఈసి అన్న అవ్వచ్చు, హెచ్ఈసి తీసుకున్నాడు తను. హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్. రీడ్ ఎన్సిఈఆర్టీ పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్. జాయిన్స్ MUN ఫర్ పబ్లిక్ స్పీకింగ్. MUN అనేది ఒక ఆర్గనైజేషన్ వేర్ యూ క్యాన్ గో అండ్ కంటెస్ట్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. అలాగా 11th క్లాస్కి అలా ప్రిపేర్ అయ్యాడు. 12th వచ్చేసరికి మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్, చూడండి బోర్డ్ ప్లస్ యూపీఎస్సి ఫౌండేషన్ కి ప్రిపేర్ అయ్యాడు. షార్ట్ నోట్స్, వీకెండ్ కోచింగ్, ఎస్ఏ ప్రాక్టీస్ ఇవన్నీ 12th లో చేశాడు. దాని తర్వాత రిజల్ట్ ఫైనల్ గా అంటే ఇంకా ఇక్కడే 12th తర్వాతే రిజల్ట్ రాదు ఐఏఎస్ వాళ్ళకి. స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయాలి. మినిమం ఈజ్ గ్రాడ్యుయేషన్. సో ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత క్లియర్స్ యూపీఎస్సి విత్ టాప్ ర్యాంక్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు నుండి 8th లో ఏం చేయాలి, 9th ఏం చేయాలి, 10th ఏం చేయాలి, 11th ఏం చేయాలి, 12th ఏం చేయాలి, డిగ్రీ మొత్తం ఏం చేయాలి అన్నది మొత్తం అంతా ఇచ్చారు డీటెయిల్స్. ఫైనల్ గా అతను అలాగే ఒక అమ్మాయి మీరా అనే ఒక అమ్మాయి ఇంజనీర్ అవ్వాలి అనుకుంది. ఇన్స్పైర్డ్ బై సమ్ రోబోటిక్స్ ప్రాజెక్ట్స్. ఓకే, ఫోకస్ ఆన్ ఎన్సిఆర్టీ సైన్స్, పజిల్స్, లర్న్స్ స్క్రాచ్ పైథాన్ ఫ్రమ్ స్క్రాచ్. కోడింగ్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. దెన్ నెక్స్ట్ ఆర్డి శర్మ మ్యాథ్స్ కానీ, ఎన్సిఆర్టీ వాళ్ళవి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, వాటిల్లో పాల్గొనడము, పార్టిసిపేషన్ ఒలింపియాడ్ రోబోటిక్స్. అలాగా క్లాస్ 9th లో ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాని రిలేటెడ్ అన్ని విషయాల మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే 10th లో బోర్డ్ ఎగ్జామ్, జేఈఈ ఫౌండేషన్, 1 hour అడ్వాన్స్డ్ ఫిజిక్స్, కీప్ ఫార్ములా నోట్బుక్. సో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, రబ్ద కెమిస్ట్రీకి కానీ అన్నిటికి ఒక ఫార్ములా నోట్బుక్ పెట్టుకుని ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసేది 10th. దాని తర్వాత 11th ఇంటర్స్ ప్రిపరేషన్ విత్ హెచ్సి వర్మ. ఇందాక చెప్పా కదా, హెచ్సి వర్మ, ఎన్సిఆర్టీ కెమిస్ట్రీ బై ఈరోడో, వీళ్ళవి బుక్స్ చదువుతో వీక్లీ మాక్ టెస్ట్ రాస్తూ కోడింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్. దాని తర్వాత 12th బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ చదువుకుంటూ పాస్ట్ 10 years లో ఉన్న జేఈఈ పేపర్స్ అన్నిటిని మాక్ టెస్ట్ చేయగా క్రాక్స్ జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటి బాంబే లో జాయిన్ అయింది. రైట్, అలాగే రాహుల్ స్టోరీ కూడా సేమ్. ఇన్స్పైర్డ్ బై డాక్టర్ సేవింగ్ హిజ్ గ్రాండ్ మదర్. వాళ్ళ గ్రాండ్ మదర్ ని సేవ్ చేసిన విధానానికి ఆ అబ్బాయికి నచ్చి ఏం చేశాడంటే ఓకే నేను మెడిసిన్ చదవాలి అనుకున్నాడు. దాంతో 8th క్లాస్ నుండే రీడ్స్ అబౌట్ హ్యూమన్ బాడీ, జాయిన్స్ హెల్త్ క్లబ్స్. ఏవైతే హెల్త్ క్లబ్స్ ఉన్నాయో ఆ హెల్త్ క్లబ్స్ జాయిన్ అవుతూ స్క్రీన్ ఈజ్ నాట్ ఒక నిమిషం. ఎస్, నా స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. ఇప్పటికీ కనిపించకపోతే కనుక చెప్పండి ప్లీజ్. రాహుల్ బయాలజీ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేశాడు. డ్రాస్ డయాగ్రామ్, ఎంటర్స్ స్కూల్ సైన్స్ క్విజ్, ఎన్సిఆర్టీ బయాలజీని చదువుకుంటూ జాయిన్స్ నీట్ ఫౌండేషన్, అటెండ్ హెల్త్ క్యాంప్స్. అలాగా మెల్లమెల్లగా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ బేసిక్స్ నేర్చుకుంటూ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్స్ అన్ని చదువుతూ ఓకే మళ్ళీ 12th లో బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని నీట్ ప్రిపరేషన్, ఫుల్ లెంత్ నీట్ మాక్, మల్టిపుల్ ఎన్సిఆర్టీ రివిజన్స్, ఫైనల్ గా ఎంబీబీఎస్ ఎట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఇలాగా ముగ్గురు స్టోరీస్ మనం చూసాం. ఒకవేళ ఐఏఎస్ అవ్వాలి అంటే 8th నుండి ఏం చేయాలి, ఒకవేళ ఇంజనీర్
everyone. Gokul, you can stop recording. Yes, sir. Thank you, sir. Thanks a lot. Yeah, thank you. Yeah, thank you. Thank you. Joint entrance examination. Okay. ఐఎఫ్ఎస్ అంటే మనము ఇందాక అనుకున్నామండి. ఐఆర్ఎస్ అంటే కనుక రెవెన్యూ సర్వీసెస్. ఓకే, బ్యాచులర్స్ ఆఫ్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్. ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీసెస్. ఫారిన్ సర్వీసెస్ అది. హౌ టు బికమ్ ఏ గైనకాలజిస్ట్ డాక్టర్ అంటే కనుక ఫస్ట్ మీరు మెడిసిన్ చేయాలి. మెడిసిన్ చేసిన తర్వాత మెడిసిన్ లో స్పెషలైజేషన్ మీరు డాక్టర్, ఆ స్పెషలైజేషన్ వచ్చినప్పుడు మీరు యూ క్యాన్ బికమ్ ఏ డాక్టర్. ఎన్సిసి ఫుల్ ఫామ్. ఎన్సిసి ఫుల్ ఫామ్ ఎవరన్నా చెప్తారా అండి? ఏదన్నా సరే ఫుల్ ఫామ్స్ మీకు కావాలి అంటే కనుక ఎన్సిసి నేషనల్, ఎన్సిసి ఫుల్ ఫామ్ చూస్తే మీకు చూడండి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్. వాట్ ఈస్ మీన్ బై బిగ్? బిగ్ అంటే ఏంటండి? స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా ఇది? లేకపోతే దీని ఫుల్ ఫామ్ ఇదా? పిఐజిజి. నిన్న చెప్పినట్టున్నానండి నాసా ఫుల్ ఫామ్. మీకు ఏదన్నా సరే మీకు డౌట్ వచ్చింది అంటే గూగులే మీకు. నిన్న నేను చెప్పినట్టున్నాను. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా అండి? ఎనీ అదర్ డౌట్స్? సో ఈ రోజున మనము క్లాసులో అన్నిటికంటే ఈ లాస్ట్ కొన్ని రోజుల నుండి డిస్కస్ చేసిన వాటి అన్నిటి సారాంశం ఈ రోజు మన క్లాస్. 8th నుండి ఇప్పుడు 9th కి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఓకే, ఇంకా 8th సగంలో ఉన్నారు. సో ఈ 8th నుండే మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా? డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? సిఏ అవ్వాలనుకుంటున్నారా? సిఎస్ అవ్వాలనుకుంటున్నారా? ఏది అవ్వాలనుకుంటున్నారు అన్నది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని మీరు డిసైడ్ అయితే గనక దాన్ని బట్టి నేను ఈ రోజు ఇచ్చిన డీటెయిల్స్ మీకు పనికొస్తాయి. ఒకవేళ కనుక ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఎలా అవ్వచ్చు, ఈ రోజున నెక్స్ట్ 5 ఏళ్ళు నేనేం చేయాలి, 3 + 2 8th 9th 10th 3 ఏళ్ళు, 11th 12th 5 ఏళ్ళు. ఒకవేళ నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటే 5 ఏళ్లలో నేనేం చేయాలి, సిఏ అవ్వాలనుకుంటే 5 + 3 8 ఏళ్లలో ఏం చేయాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటే సేమ్ అదే 8 ఏళ్లలో నేను ఎలాగా ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వాలి అన్నది మనము స్టెప్ బై స్టెప్ నాసా ఫుల్ ఫామ్. సరే, ఇప్పుడే చెప్పానండి నేను. ఇక్కడ ఒక్క నిమిషము. కొన్ని వాటికైతే ఫుల్ ఫామ్లు గుర్తుంటాయి కానీ అన్నిటికి మేము ఓకే. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇంటీరియర్, హౌ టు బికమ్ అన్ ఆర్గనైజేషన్. ఏదన్నా సరే ఆఫ్టర్ 12th చూడండి, ఇంటీరియర్ డిజైనర్ కోర్సెస్ ఉన్నాయి, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా. చూడండి, టు బికమ్ అన్
After 12th, pursue a degree or diploma in interior design. Develop relevant skills. Gain practical experience through internships. ఇక్కడ ఇచ్చారు మొత్తం డీటెయిల్డ్ గా వాళ్ళు ఇచ్చారు. మీరు ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే ఏమేం చేయాలి అని చెప్పి చూడండి. ఇక్కడ చూస్ ద రైట్ కోర్స్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? బ్యాచులర్స్ ఆఫ్ డిజైన్స్, చూడండి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ డిజైన్స్ తీసుకుంటే కనుక బిఎస్సి ఇంటీరియర్ డిజైన్, బ్యాచులర్ ఆర్ట్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్. అలాగా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళు ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సమ్ టాప్ డిజైన్ కాలేజెస్ రిక్వైర్ క్యాండిడేట్స్ టు క్లియర్. నిఫ్ట్, ఎన్ఐడి లాగా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయొచ్చు మీరు. ఓకే, అవన్నీ చేసిన తర్వాత మీరు యూ క్యాన్ బికమ్ మ్యాన్ ఇంటీరియర్ డిజైనర్. 3 లక్షల నుండి 9 లక్షల వరకు మీకు ఇయర్లీ శాలరీ వస్తుంది వీళ్ళకి స్టార్టింగ్ లో. వాట్ ఈస్ మీన్ బై సౌమ్య? తెలీదండి సౌమ్య ఎవరో. వాట్ ఈస్ మీన్ బై సాహిత్య? ఐపీఎస్ ఫుల్ ఫామ్ చెప్పండి ప్లీజ్. మీకు మళ్ళీ ఇక్కడ చూడండి, పోలీస్ సర్వీసెస్. ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐపీఎస్ అంటే మీకు పోలీస్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్. ఇక్కడ రాస్తున్నా చూడండి, మీకు ఇండియన్ పోలీస్ సర్వీసెస్. ఇండియన్ పోలీస్ సర్వీసెస్. ఓకేనండి. ఓకే అండి. సో ఈరోజు మనము 8th నుండి ఏ ఇంజనీర్ అవ్వాలంటే, డాక్టర్ అవ్వాలన్నా, సిఎస్ అవ్వాలన్నా, ఆర్ ఈవెన్ మీరు కలెక్టర్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా ఎలాగా మనము స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ 5-6 ఏళ్లకి అన్నది మనం డిస్కస్ చేసాము. ఓకే, దాన్ని బట్టి మీరు స్టూడెంట్స్ 8th, 9th లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు నేను ఎటు సైడ్ వెళ్ళాలి అనుకున్నది మిమ్మల్ని మీరు తరచుగా ప్రశ్నించుకుని, ఓకే ఏది అవ్వాలనుకుంటున్నా Gokul, you can stop recording. Yes, sir. Thank you, sir. Thanks a lot. Yeah, thank you. Yeah, thank you.